నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే
సమర్పణతో చెల్లించెదను నిన్నేసయ్యా సజీవుడనై ఆరాధించెదా నిన్నే నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. ప్రైజ్‌లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి ప్రేమను బట్టి మరొక పునరుత్థానపు దినమున ఉదయకాల సమయంలో లైవ్ ద్వారా ఈ విధంగా సందేశం అందించడానికి దేవుడు తన మహాకృప చూపించి ఉండగా ప్రియులారా, మరి జాగ్రత్తగా దేవుడి మాటలు వినాలని ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి ప్రియులారా, ఈరోజు ప్రత్యేకించి అంశం పేరు ఏంటంటే దేవుడి మీద ఆధారపడటమే విజయానికి కారణము. ఏంటి? దేవుడి మీద ఆధారపడటమే విజయానికి కారణము. ప్రియులారా, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుడి మాటలు వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమతో మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. మన విజయానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడటమే. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మీరు చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుతాం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూసి నన్ను నమ్మక ఎందురు. చాలు, దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుడు బిడ్డలారా, మనం చదువుకున్న ఈ లేఖనాన్ని గమనించినప్పుడు దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్న మాట ఇది. మోషేతో ఏమంటూ ఉన్నాడంటే, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎంతకాలము ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక క్రియలన్నిటినీ చూసి నన్ను నమ్మక ఎందురు. అంటే ప్రియ దేవుడు వెళ్ళారు. ఎందుకు ఈ విషయాన్ని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేసి, ఆ కానాను దేశానికి నడిపించి ఆ దగ్గరికి ఆ దరిదాపుకు వచ్చినప్పుడు కానాను దేశానిలోకి ప్రవేశించే ఆ సమయంలో మోషే దేవుడి పెట్టారా ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి 12 గోత్రాల్లో నుండి 12 మంది మనుషులను ఏర్పాటు చేసుకొని పెద్దలను కానాను దేశాన్ని ఏగురు చూడటానికి పంపించారు. కానాను దేశం ఏ విధంగా ఉండిద్దో, అందులో ఉన్న ఫల వృక్షాలు ఏ విధంగా ఉంటాయో, అక్కడున్న ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఆ పట్టణంలో ఉన్న ఈ ప్రాకారాలు కలిగినవో ప్రాకారాలు లేకుండా ఉన్నాయో, ఆ పట్టణాన్ని అంతటిని మీరు ఏగు చూసి రమ్మని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజల నుండి పెద్దలను 12 మందిని ఏర్పాటు చేసి మోషే కానాను దేశానికి ఏగు చూడటానికి పంపించారు. మొత్తానికి ఆ 12 మంది పెద్దలు కానాను దేశాన్ని 40 దినాల వరకు ఆ పట్టణాన్ని అంతటిని ఆ ప్రాంతాలన్నిటిని చూసి మోషే దగ్గరికి తిరిగి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి మోషే దగ్గరికి మరలా వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు వెళ్ళారు. వాళ్ళు చెబుతున్న సమాచారం ఏంటో తెలుసా? అయ్యా, దేవుడు మనకి ఇస్తానని చెప్పిన దేశం ఎలాంటి దేశం అంటే అది పాలు తేళ్లు ప్రవహించు
దేశమే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుడి పిల్లలు, ఆ మాటలన్నీ కూడా సంఖ్యాకాండం 13వ అధ్యాయం నుండి మనకు చదువుకుంటే ఆ మాటలు మనకు కనపడతాయి. తర్వాత మీరు చదువుకోండి నిదానంగా. వాళ్ళు చెప్పారు కదా, ఈ దేశం ఎలాంటి దేశం అంట, పాలు తేళ్లు ప్రవహించు దేశమే. అక్కడి నుంచి కొన్ని పళ్ళు తీసుకొని వచ్చారు వాళ్ళు, దానిమ్మ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, తర్వాత అంజూరపు పళ్ళు. అవి తీసుకొని వచ్చేసి ఆ పళ్ళు వాళ్ళకి చూపించారంట. ఒక్కొక్క ద్రాక్ష గుత్తి అంట ఇద్దరు మోసుకొని వచ్చారంట. ద్రాక్ష గుత్తి ఎంత ఉండిద్దండి మన దగ్గర అయితే అంత మనకు ఎంత తెలుసు? మన ప్రాంతాల్లో ఉండే ద్రాక్ష గుత్తిలు ఎంత ఉంటాయి? మన చిన్నపిల్లడు కూడా లేపుతాడు వాటిని. మరి ఇశ్రాయేలు ప్రజలంట ద్రాక్షలు గల ఆ గుత్తి అంట ఇద్దరు మోయగలిగినంత బరువు కలిగిన ఆ ద్రాక్షకాయల ఆ గుత్తి అంత పెద్దది. మొత్తం మీద ఆ పళ్ళు తీసుకొని చూపించారు, మోషే గారికి చూపించారు, ఇశ్రాయేలు ప్రజలందరూ చూపించారు. ఆ దేశం పాలు తేళ్లు ప్రవహించు దేశమే అని చెప్పారు. అయితే పిల్లలు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? తీరాగా ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేము అంటే ఏంటంట, ఆ దేశాన్ని మనము స్వతంత్రించుకోలేము. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే బలవంతులు. ఎలాంటి వాళ్ళంట వాళ్ళు? ఆ దేశంలో ఉన్న ప్రజలు బలవంతులు. మీరు చదవండి ఆ సంఖ్యాకాండం 13వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివినట్లయితే, అయితే ఆ దేశంలో నివసించు జనులు ఎలాంటి వారంట? బలవంతులు. ఇంకా ఆ పట్టణం వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూసితిమి. ఇక అక్కడున్న ప్రజలందరినీ చూశారంట వాళ్ళు. అదంతా తర్వాత మీరు చదవండి. ఆ ప్రాకారాలు చాలా గొప్పవి. ఆ ప్రాకారాలు అక్కడున్న మనుషులు ఎలాంటి వారంటే చాలా బలవంతులు. కాబట్టి ఆ దేశాన్ని మనము స్వతంత్రించుకోలేము, అది మన వల్ల కాదు. అక్కడ మనుషులు చూసినప్పుడంట దేవుడు పెట్టారా ఆ 33వ వచనాన్ని చదివినప్పుడు చదవండి, ఒక్క మాట చదువుదాం. అక్కడ నెఫీనీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీనీయులను చూసితిమి, మా దృష్టికి మేము మిడతలనే ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడున్న మనుషులు ఎలాగున్నారంట? వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు ఉన్నతాదేహులు. వాళ్ళు ఎదుట మేము నిలబడినప్పుడు ఎలా కనపడుతున్నామంటే మిడతల్లాగా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు మిడతల్లాగానే ఉన్నాం, వాళ్ళు మమ్మల్ని చూసినా కూడా ఎలా కనపడుతున్నాం అంటే మిడతల్లాగానే ఉన్నారంట. అంటే అంత రాక్షసుల్లాగా ఉన్నారు ఆ మనుషులు. అతి భయంకరమైన మనుషులు దేవుడు పెట్టారా. మరి మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ 5.5 అడుగులు 5 అడుగుల 4 అంగళాలు మనుషులు 6 అడుగులు ఉంటాం. అంతకు మించి ఎవరో మహా ఉంటే 6.5 అడుగులు. ఇంకా ఎవరో ప్రపంచం అంతటి మీద ఎవరైనా మనుషులు ఉంటే 7 అడుగులు ఉంటాడు. ఆనాటి దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉండేవాళ్ళు తెలుసా? వాళ్ళు బహుబలంగా ఉండేవాళ్ళు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు మనలాగా తక్కువ సైజు కలిగిన వారు కాదు. వాళ్ళు ఇంచుమించుగా 6.5 అడుగులు ఉంటారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడి పిల్లలు వాళ్ళు కూడా బలవంతులే. వాళ్ళంతా అక్కడ నిలబడి కానాను ప్రజలు ఎదుటి నిలబడినప్పుడు వాళ్ళు ఎలా కనపడుతున్నారు తెలుసా? మిడతల్లాగా ఉన్నారు. వామ్మో, ఇలాంటి మనుషులను మేమెక్కడా జయించగలుగుతాం, ఇది మన వల్ల ఏ పని కాదు అని చెప్పేసి దేవుడి పిల్లలు వాళ్ళు ఏం చేశారు తెలుసా? భయపడిపోయారంట. అందును బట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఎన్నాళ్ళ వరకు వీళ్ళు నన్ను అలక్ష్యం చెయ్యుదురు. ఎందుకు ఈ మాట అంటున్నాడు తెలుసా? దేవుడి బిడ్డలారా, చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. దేవుడి మీద ఆధారపడటమే విజయానికి కారణము. వీళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారు తెలుసా? మేము జయించలేము. వాళ్ళేమో బలవంతులు, వాళ్ళు ఉన్నతాదేహులు, వాళ్ళ ఎదుట మేము మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళని మేమెక్కడ చేయిస్తామని ఎవరి మీద ఆధారపడుతున్నారంటే వాళ్ళ మీద, వాళ్ళ బలం మీద ఆధారపడుతున్నారు. వాళ్ళకున్న సైన్యం మీద ఆధారపడతా ఉన్నారు, వాళ్ళు స్వశక్తి మీద ఆధారపడతా ఉన్నారు. దేవుడి పిల్లలు దేవుణ్ణి అలక్ష్యం చేస్తా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందును బట్టి దేవుడికి వచ్చింది తెలుసా? చాలా కోపం వచ్చేసింది వాళ్ళ మీద. చూడండి, కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇదే నిర్గమకాండం 14వ అధ్యాయం
దేవుడి పిల్లారా మీరు చదవండి. మనం 13వ వచనాన్ని చదివినప్పుడు 13వ వచనం, మోషే భయపడకుడి, యెహోవా మీకు అమ్మ సంఖ్యాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. మోషే యెహోవాతో ఇట్లా నేను అలాగైతే ఐగుప్తులు దాన్ని గూర్చి ఇందురు. ఈ మాట మీరు వినాలి. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా. ఎలాగ రప్పించాడంట? దేవుడి బలము చేత. దేవుడు ఎక్కడి నుంచి నడిపించాడు? అని ఐగుప్తు దేశంలో నుండి ఆయన తీసుకొని వచ్చాడు. ఆ మాట చెబుతా ఉన్నాడు మరొకసారి. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా. అంటే ఐగుప్తు దేశంలో నుండి ఏ విధంగా వచ్చారు? ప్రియులారా, మనం కొద్దిగా ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల కాల్బలం ఎంతమంది తెలుసా? 6 లక్షల మంది. 6 లక్షల కంటే పైగా ఉన్నారు. ఇంచుమించుగా 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ. 6 లక్షల మంది యుద్ధం చేయగలిగిన వారు ఉన్నారు. అలాంటి వారు అక్కడ ఉన్నప్పటికీ ఫరో యుద్ధం నుండి బయటపడటం వాళ్ళ వల్ల కాలం. వాళ్ళ బలం వల్ల కాలేదు. వాళ్ళకున్న సైన్యాన్ని బట్టి అవ్వలేదు. మేమేదో బలవంతులు, మేము యుద్ధ హీరులము, మేము 6 లక్షల మంది కాలు బలం ఉన్నాం కాబట్టి ఫరోతో మాట్లాడి ఫరో దగ్గర నుంచి మనం ఐగుప్తు దేశం నుంచి బయటపడవచ్చు అంటారు. ఇక్కడ దేవుడి వెళ్ళారా, వాళ్ళ బలం మాత్రం అక్కడ పని చేయలేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మోషే అహరోను వెళ్ళారు. ఇక్కడ దేవుడి వెళ్ళారా, ఫరో ఎదుట నిలబడినా కూడా మోషే వల్ల అహరోను వల్ల కాదు. ఎవరి వల్ల జరుగుతుంది? దేవుడంట వాళ్ళ మధ్యన భయంకరమైన తెగుళ్ళు పంపించేసి ఫరో రాజుకి భయం పుట్టేటట్లుగా చేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు పంపించారు తెగుళ్ళు? దేవుడు తెగుళ్ళు పంపించాడు. ఫరో రాజుకి ఏమొచ్చింది తెలుసా? మొదట్లో భయపడకపోయినా తీరా 10వ తెగులు వచ్చేసరికి భయపడిపోయి గసగసగా ఆడి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి బాబోయ్ అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా గట్టిగా హల్లెలూయా. అంటే ఎవరు చేశారు ఈ పని? వాళ్ళు సైన్యం వల్ల రాగలిగారా? వాళ్ళు బలగాన్ని బట్టి రాగలిగారా? వాళ్ళ బలాన్ని బట్టి రాగలిగారా? వాళ్ళేదో గొప్ప హీరులు అని వచ్చారా? వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి రావడానికి గల కారణం ఎవరు చెప్పండి? దేవుడే. అదే చెబుతున్నాడు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో మోషే ఉంటాడు తెలుసా? నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా. ఎవరి బలం అంట? ఇప్పుడు ఎవరి బలం మీద ఆధారపడుతున్నారు వీళ్ళు? వాళ్ళు బలం మీద ఆధారపడతా ఉన్నారు. అయ్యో, వాళ్ళు ఉన్నతాదేవులు కానాను ప్రజలు, వాళ్ళ ప్రాకారాలు ఆకాశం కంటినంత గొప్పవి కాబట్టి ఇప్పుడు వాళ్ళు జయించడము మా వల్ల కాదు అంటే ఎవరి మీద బేస్ అవుతున్నారు? వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో దేవుడు పెట్టారు. నేను గత కొన్ని వారాలుగా అయ్యే మాట చెబుతా ఉన్నాను. నీ మీద నువ్వు ఆధారపడినంత కాలం నీ జీవితంలో నువ్వు అట్టర్ ఫ్లాప్ అయిపోతావు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీతో ఉంటానంటున్నాడండి. దేవుడు మిమ్మల్ని అనాథులుగా ఇవ్వనన్నాడండి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు, సదాకాలం ఉంటాడు. ఆయన మీద నువ్వు ఆధారపడు. ప్రభువా నీవు నాకు సహాయం దయచేయమని దేవుడి మీద మనం ఆధారపడాలి. ఎప్పుడైతే దేవుడి మీద నువ్వు ఆధారపడతావో నీకు విజయం వచ్చిందంటే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, దేవుడి మీద ఆధారపడటమే విజయానికి కారణం. దేవుడి మీద ఆధారపడాలి ప్రతి విషయంలో. అది ఏ విషయమైనా కానివ్వండి. ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? మనము దేవుడి మీద ఆధారపడాలి. అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరు తెలుసా? కాలేబు, యెహోషువ. వాళ్ళు ఏమంటారు తెలుసా? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిస్తారంట? దేవుడు మనకిస్తాడు. మన యందు ఆయన ఆనందించిన ఎడల ఆ దేశాన్ని దేవుడు ఇస్తాడు మనకి. కాబట్టి మీరు నమ్మమంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? రాళ్లతో కొట్టి వాళ్ళని చంపేయాలనుకున్నారు. ఎందుకని?
దేవుడి మీద ఆధారపడటం వాళ్ళకి చేత కాదు. దేవుడు వాళ్ళ ఐగుప్తు దేశంలో నుండి దేవుడి పిల్లలు ఆయన బాహుబాలం చేత వాళ్ళు అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి నడిపిస్తే అదంతా ఏమైపోతున్నారు తెలుసా, ఇల్లు మర్చిపోతారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కొద్దిగా జాగ్రత్తగానే మాటలు వినాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. మొత్తం మీద ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు నడిపించేటప్పుడు దేవుడు పెట్టారా వాళ్ళకు మొట్టమొదటిగా అడ్డొచ్చిన ఆ ప్రాంతం తెలుసా, అది అడ్డొచ్చిన ప్లేస్ తెలుసా, ఎర్ర సముద్రం అడ్డైపోయింది. ఏమొచ్చింది చెప్పండి, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఫరో ఇశ్రాయేలు ప్రజలు తప్పించుకుంటున్నారని చెప్పేసి ఎరిగి సైన్యాన్ని తీసుకొని ఫరో సైన్యం అంతా ఇశ్రాయేలు ప్రజలు దొరికిన వారిని దొరికినట్లుగా హతమార్చమని చెప్పేసి సైన్యంతో వస్తూ ఉన్నాడు. వీళ్ళు ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో వాళ్ళకి ఎర్ర సముద్రము అడ్డైపోయింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వెనక చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. దేవుడి పిల్లలు ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటించి ప్రజలందరిని అవతలకు తీసుకొని వెళ్ళాలి. ఎంతమంది ప్రజలు ఉన్నారు తెలుసా, ఇంచుమించుగా 20 లక్షల కంటే ఎక్కువ మంది. కాల్బలం ఎంతమంది, యుద్ధం చేయగలిగిన సైనికులు 6 లక్షల మంది. వాళ్ళ భార్యలు తలా ఒకళ్ళు వేసుకున్నారు. 6 లక్షల మందికి ఒక్కొక్కరు భార్య చప్పుడైతే ఇంకొక 6 లక్షల మంది, అంటే ఎంతమంది అయ్యారు, 12 లక్షల మంది. మరి వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు కదా, ఒక్కొక్కరికి తల్లిదండ్రులు 2 కాడికి, మరి ఇద్దరు వేసుకుంటే 6 లక్షలు, 6 టు 12 ఎంత, 18. ఇప్పుడు 12 ఎంతమంది అయ్యారు, 24 లక్షల మంది. అంటే ఎలాగ మనం చూసుకున్న 20 లక్షల మంది కంటే ఎక్కువ మంది పిల్లలు పెద్దలు కాక కాలు బలమే 20 లక్షల మంది. పైపచ్చు పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి. ఇవన్నిటిని తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు. పెద్ద సమూహం బయలుదేరి వెళ్తా ఉంది. ఈ సమూహం అంతా కూడా ఇప్పుడు ఎర్ర సముద్రం దాటి వాళ్ళ అవతలకి వెళ్ళాలి. పక్క రాజ్యం నుంచి రాజుగారిని పిలిచి, అయ్యా మిమ్మల్ని సముద్రం దాటించమంటే ఎన్ని వాడలు తేవాల్సి వచ్చింది వాళ్ళు దాటించాలంటే. దేవుడు ఏం చేశాడు తెలుసా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తెలిసిన విషయమే కదా ఇది. ఎవరు చేయగలరండి? నీ వల్ల అవుతుందా? రాజుల వల్ల అవుతుందా? అధికారుల వల్ల అవుతుందా? ప్రపంచంలో ఉన్న రాజులందరినీ తీసుకొచ్చేసేసి అక్కడ నిలబెట్టి సముద్రాన్ని పాయలుగా చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నవ్వుతారు. పిచ్చి పట్టిందా అంటారు. ఎందుకని ఆ పని చేయటం ఎవరి వల్ల అయ్యేది కాదు, ఇది అసాధ్యం. ఆ పని చేయాలంటే ఎవరు చేయాలి చెప్పండి, ఒక దేవుడు మాత్రమే చేయాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చెవుదా గట్టిగా హల్లెలూయా, చెవుదా హల్లెలూయా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, దేవుడి పిల్లలు. అది ఎవరి వల్ల ఇది చెప్పండి, ఒక దేవుడి వల్ల మాత్రమే. నీ ఇంటిలో దేవుడు ఉన్నాడు, నీ పక్కన దేవుడు ఉన్నాడు, నీతో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి మీద నువ్వు ఆధారపడితే ఎలాంటి ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులను ఎదుట ఉన్నా అవి దేవుడి ఇలా చేస్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అయితే మనుషులు ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరి మీద ఆధారపడుతున్నారు? వాళ్ళు బలవంతులు, వాళ్ళు ఉన్నతాదేవులు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళు జయించడం మా వల్ల కాదు, భయపడిపోతా ఉన్నారు.
చాలా మంది దేవుడు పిల్లలు నేటి దినాన దేవుడి మీద ఆధారపడకుండా ప్రభువా నీవే ఈ పరిస్థితి నుండి నన్ను బయట వేయాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే పాపాన్ని నేను చేయించాలనుకుంటున్నారు. అమ్మ పాపాన్ని ఎవరు చేయిస్తారంట? నీ వల్ల అవుతుందా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అదేమంటే దేవుడు పిల్లరా, వాక్యం అర్థం కాదు, వాక్యం ఎనరు, వినాల్సిన మాటలు ఏంటో చాలా మంది. అందుకని బైబిల్ కూడా చెబుతా ఉంది, ఇరుకు మార్గాన్ని ఎన్నుకోరంట. ఏ మార్గాన్ని ఎన్నుకోరు? ఇరుకు మార్గంలో వచ్చేది కొంతమందే. చాలా మంది ఏ మార్గాన్ని ఎన్నుకుంటారు? విశాలమైన మార్గాల్లో మందల మందలు వెళ్తారు. వినాల్సిన బాధ ఎన్నరు. అలాగని బాధలేదు, నేను తప్పని నేను చెప్పట్లేదు. నువ్వు దీవించబడే బాధ, నువ్వు ఆశీర్వదించే బాధ, అది ఇంటే నీకు మేలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. చూడండి దేవుడి పిల్లరా, నిర్గమకాండంలో మనం గమనించినప్పుడు 3వ అధ్యాయం నిర్గమకాండం, ఆ 24వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. నిర్గమకాండం 24వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి ఏం చెప్పాడంట? మోషే గారు వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరితో యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి. అబ్బా, కొంతమంది మాటలు చెబుతా ఉంటే ఏమంటారు తెలుసా? అమ్మో, ఆయన మాట్లాడుతుంటే భయం వేస్తుందండి. ఎంత బాగా మాట్లాడుతున్నాడు, వామ్మో, అయ్యో అయ్యా, ఆ మాటలు విన్నప్పుడు నాకు భయం వచ్చిందయ్యా అని దేవుడి సన్నిధిలో ఏం చేస్తారు తెలుసా? ఏడిసి ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం జరిగింది తెలుసా? మీరు చదవండి ఆ 24వ అధ్యాయం 3వ వచనం. విధులు వివరించి చెప్పెను, ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసిదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరంట. ఏమని? మోషే గారు ప్రసంగం చేస్తా ఉంటే, దేవుడి మాటలన్నీ వివరించి చెబుతా ఉంటే వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? అయ్యా మేము అలాగా ఉంటామని చెప్పేసి ఏక శబ్దముతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేయుదుమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చారు. కొంతమంది సేవకులు వాక్యాన్ని బోధిస్తా ఉంటే నా గురించే మాట్లాడారు, నేనే ఇలాంటి వాడిని, అయ్యో ఇక నేను చెయ్యనయ్యా అని ఒప్పుకుంటారు. చేయనంటుందేమో, చేయనంటాడు ఆయన. వీళ్ళు కూడా చెప్పారు, మోషే గారు మాట్లాడుతుంటే ఆ మాటలో వాళ్ళకి అగ్ని వల్ల మండిపోయింది. వాళ్ళందరూ ఏక మనసుతో ఏం చెప్పారంట? ఏక శబ్దంతో మేము ఇలా ఉంటామన్నారంట. 40 రోజులు అయిందంటే. ఎన్ని రోజులు చెప్పండి? 40 రోజులు అయిందంటే దూడను చేసుకొని నెత్తిని పెట్టుకొని ఏం చేశారు తెలుసా? ఏనేమో మన ఐగుప్తు దేశం నుంచి నడిపించిందని చెప్పేసి దాని ఎదుట ఎగిరారు. ఏం చెప్పారు ఇప్పుడు? దానికి ముందుగా ఏం చెప్పారు? ఏక శబ్దంతో ఆయన విధులన్నిటిని, ఆయన ఆజ్ఞలన్నిటిని మేము పాటిస్తాం అని చెప్పేసి ఏక శబ్దంతో చెప్పారంట. ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి. కొంతమంది వాక్యాన్ని బోధిస్తా ఉంటే పశ్చాత్తాపడిపోతారు. నేను ఉండాలి పరిశుద్ధంగా, నేను ఉండాలి పవిత్రంగా. నీ వల్ల కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా ఉండాలన్నా, పవిత్రంగా ఉండాలన్నా నీకు ఎవరు కావాలో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉంటే తప్ప నువ్వు చేయలేవు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుడి పెట్టారా? రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఎలా ఉంటారంట? సావవలసిన వారే ఇందురు గాని దేని చేత? ఆత్మ చేత శరీర క్రియలను సంపిన ఎడల జీవించెదరు. దేని చేత సంపాలంట? ఆత్మ చేత. అంటే దేవుడి ఆత్మ, అంటే దేవుడి చేత. ఆత్మే దేవుడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉండింది. ఆత్మ అంటే ఎవరు? ఆత్మే దేవుడు. ఇప్పుడు దేవుడి చేత దేని సంపాలి? శరీర క్రియలను సంపాలి. ఈ మాటలు చెబుతుంటే కొంతమందికి అర్థం కావట్లా. అయ్యా బాబు ఇది నీ వల్ల కాదయ్యా అంటే అలాగని పాపం చేయమంటావా? ఇది దరిద్రపు ఆలోచన మాత్రం పోవట్లే చాలా మంది. ఎవరు చేయమంటున్నారండి పాపం? నిన్ను నీ వల్ల కాదయ్యా మానుకోవాలంటే, నువ్వు పాపం మానుకోవాలంటే దేవుడు సహాయం కావాలి.
దేవుడు సహాయం లేకుండా దాన్ని నువ్వు జయించలేవయ్యా బాబు అని వాక్యాన్ని చెబుతా ఉంటే ఎన్నో చెప్పే వాక్యం సరిగ్గా ఎన్నరో చెప్పక ముందు దాన్ని తీసి పక్కన పెట్టేస్తాను. పూర్తిగా వింటావా వాక్యం? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు? మోషే గారు చెప్పినప్పుడు ఆ మాట ఎలాగున్నాయంట? వాళ్ళకి అబ్బా అగ్ని మండినట్లుగా అనిపించేసింది. మరి జీవించగలిగారా? వాళ్ళ వల్ల అయిందా? కొన్ని రోజుల తర్వాత ఏమన్నారు చెప్పండి? దొరనెత్తుకొని ఇదే మా దేవుడు, ఇదే మా దేవుడు ఎగిరారు. చాలా మంది వాక్యం ఉన్నప్పుడు అంటారు, దేవుడి మందిరంలో ఎన్నిసార్లు నువ్వు తీర్మానం చేయలేదు? నేను ఇలాగ ఉండాలి, నేను ఇలాగ ఉండాలి, ప్రభువా నేను ఇలాగ ఉండాలయ్యా, ఇక ఉంటానయ్యా. ఉన్నావా? మారావా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు సీరియల్ చూడకూడదు, సీరియల్ చూడకూడదు, సీరియల్ చూడకూడదు కానీ అయ్యా ప్రభు ఎప్పుడు చూడండి అయ్యా సీరియల్. 2 రోజుల తర్వాత మరలా ఏం వస్తా? అబద్ధాలు ఆడుకుంటాయండి, ఎప్పుడు ఆడయ్యా అబద్ధాలయ్యా. మళ్ళా 2 రోజు అబద్ధం ఆడతాం. నువ్వు అబద్ధం ఆడకుండా ఉండాలన్నా, సీరియల్ చూడకుండా ఉండాలన్నా, సినిమాలు చూడకుండా ఉండాలన్నా, పాపం చేయకుండా ఉండాలన్నా, వ్యభిచారం మాడుకోవాలన్నా నీకు ఎవరు కావాలి చెప్పండి? అందుకని దేవుడు మిమ్మల్ని అనాథులుగా నేను ఎడవను, మిమ్మల్ని మీతో ఉండటానికి ఎవరు పంపిస్తున్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే దేవుడు మీతో ఉంటాడు. నువ్వే విషయంలో జయాన్ని పొందాలన్నా, పాపం మీద విజయాన్ని పొందాలన్నా నీకు ఎవరు అవసరం తెలుసా? దేవుడు కావాలండి బాబు. కొంతమంది నేను మానుకోవాలి. ఏ నిన్ను నువ్వు మానుకునేది? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మానుకో చూద్దాం. వాక్యం వినండి అయ్యా బాబు, వాక్యం అర్థం చేసుకోండి అయ్యా. సత్యవాక్యం మాత్రం వినరు, బతుకులు మారే వాక్యం వినరు, ఆశీర్వదించబడే వాక్యం వినరు. మోషే గారి లాగా వాక్యం చెప్పేవాళ్ళు ఉంటే ఏం చేస్తారు చెప్పండి? బా ఎంత బాగా చెప్పారు, మంచిదే. మరి ఆ మాట ప్రకారం జీవించడం నీ వల్ల అవుతుందా? నీ వల్ల అవుతుంది, దేవుడికి స్తోత్రమే. ఈ క్షణం వరకు నువ్వు మారేవా? నీ జీవితంలో ఏ లోపాలు అక్కడ ఉన్నాయా? మరి అలా బతకడం చేత కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలా బ్రతకాలంటే ఎవరు కావాలి చెప్పండి? నీకు దేవుడు తోడుంటే తప్ప నీ జీవితంలో విజయాన్ని నువ్వు చూడలేదు. అది నా సందేశం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడటమే విజయానికి కారణం. ఇశ్రాయేలు ప్రజలు ఎవరి మీద ఆధారపడుతున్నారు? వాళ్ళు బలం మీద. మరి వాళ్ళు ఐగుప్తు నుంచి వాళ్ళ బలం చేత రాగలిగారా? వాళ్ళ బలగాన్ని బట్టి, వాళ్ళకున్న బలాన్ని బట్టి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేర్చగలిగారా? ఎవరు కావాల్సి వచ్చింది వాళ్ళకి? దేవుడు లేకుండా వాళ్ళు ఏమీ చెయ్యలేరు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. అది నీకు అర్థం అవ్వాలి ఉదయకాలపు సమయంలో. అది నీకు అర్థం అవుతే నీ కుటుంబం దీవెనకరంగా ఉండింది. ధైర్యంగా నిశ్చేత కలిగి ఉంటాను, నేను దేవుడి రాజ్యంలో ఉంటాను. అన్ని విషయాలు ఏ సమస్యలు వచ్చినా భయపడకుండా ధైర్యంగా ఉంటావు. ఎందుకని? నీ భార్య ఎవరి మీద చేస్తున్నా? దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు అప్పుడు తీర్చాలనుకుంటే నీ వల్ల కాదు. నీకున్న సమస్యలు నువ్వు చేయించాలంటే నీ వల్ల కాదు. అందును బట్టి అది దేవుడికి తెలిసే, దేవుడు ఏమన్నా తెలుసా? మిమ్మల్ని అనాథులుగా నేను ఎడవను, మీతో నేను ఉంటానికి పరిశుద్ధాత్మని మీ వద్దకు పంపిస్తానన్నాడు. సదాకాలం నేను మీతో ఉంటానన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. ఎంత మంచి ప్రామిస్ అండి, వాగ్దానం ఉంది. అలాంటి దేవుడిని పక్కన పెట్టేసేసి దేవుడి మీద ఆధారపడకుండా దేవుడిని తృణీకరించి వీళ్ళు సొంత ప్రయత్నాలు చేస్తున్నారు మనుషులు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ దేవుడు వెళ్ళారా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానాను దేశాన్ని నడిపించినప్పుడు ఎన్నో పరిస్థితులు కూడా వాళ్ళు నడిపించబడ్డారు. ఎర్ర సముద్రాన్ని దేవుడే దాటించాడు. ఆకాశం నుండి వాళ్ళ కొరకు ఎవరు మన్నాని దేవుడే కురిపించాడు. వాళ్ళ వల్ల అవుతుందా? 20 లక్షల మందికి భోజనం పెట్టాలంటే ఎంత డబ్బు కావాలి? అసలు అరణ్యంలో ఎక్కడి నుంచి భోజనం వచ్చింది? భోజనం అడిగారు వాళ్ళు. ఏమడుగుతున్నారు? మాంసం కావాలి. 20 లక్షల మందికి మాంసం పెట్టాలంటే ఎంత పడాలి? గుంటూరు టౌన్లో ఉన్న దుకాణాలన్నీ కొన్నా కూడా సరిపో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సామాన్యమైన సంగతి. మోషే అన్నాడు అప్పటికి, అయ్యా సముద్రంలో ఉన్న చేపలన్నీ పట్టకురామంటావా ఆయనకు మాంసం పెట్టడానికి? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. అలాంటి కార్యాలు ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దేవుడు నీ ఇంట్లో ఉంటానంటున్నాడు, నీతో ఉంటానంటున్నాడు, నీ పక్కన ఉంటానంటున్నాడు, నీకు సహాయం చేస్తానంటున్నాడు. అలాంటి దేవుడి మీద నువ్వు ఆధారపడకుండా ఇశ్రాయేలు ప్రజల్లాగా ఎందుకండి నీ బలం మీద ఆధారపడుతున్నావు? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు జయించడం వల్ల కాదు.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇదే సంఖ్యాకాండం దేవుడు వెళ్ళారా 9వ అధ్యాయం అనుకుంటాను. సంఖ్యాకాండం మనం గమనించినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా నడిపించాడు అనే విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎక్కువ సమయం చెబుదాం అనుకుంటున్నాం, కానీ మరి సమయం మనకు సరిపోవట్లేదు. దేవుడి బిడ్డలారా, మరి లైవ్ కార్యక్రమం కాబట్టి చాలా మంది ఏమంటారంటే క్లుప్తంగా ముగించండి, క్లుప్తంగా ముగించండి. ఎంత క్లుప్తంగా ముగించాలని ఎక్కడ అవుతుంది? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యలో 2 ఉపమానాలు చెప్పండి, వాక్యం చెప్పడానికి సరిపోవట్లేదు సమయం. ఇంకెక్కడ ఉపమానాలు చెప్పాలి? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి దేవుడి బిడ్డలారా, సంఖ్యాకాండం 9వ అధ్యాయం చూడండి, 23వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొని యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసి మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞ అనుసరించి నడిచి ఆ అధ్యాయం అంతా మీకు తర్వాత పై వచనాలు చదవండి. వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని కట్టి వేసుకున్నారు. ఆ ప్రత్యక్ష గుడారం మీద దేవుడు మహిమ మేఘం దిగి వచ్చింది. ఆ మహిమ మేఘం ఎప్పుడైతే లేచి పైకి లేచిద్దో అప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? లేచి ఆ మేఘాన్ని అంబడించుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆ మేఘం ఎవరు? అది దేవుడు యేసుప్రభువు అన్న మేఘం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బెరక్ మనసు గారు చక్కని పాట రాశాడు. మేఘమా మహిమ మేఘమా, ఏంటంట? మేఘమా మహిమ. ఆ మహిమ మేఘం ఎవరు? యేసుప్రభువారు. యేసుప్రభువారు ఆ మహిమ మేఘం కదిలించబడినప్పుడు ఆ మేఘాన్ని ఎవరు వెంబడించాలి తెలుసా? మోషే గారు వెంబడించాలి. మోషేతో పాటు వెనకాల ఇశ్రాయేలు ప్రజలందరూ, యాజకులు, ఇశ్రాయేలు పెద్దలు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ మోషే గారిని వెంబడించాలి. మోషే గారు దేన్ని వెంబడించాలి? మేఘాన్ని వెంబడించాలి. ఆ మేఘం ఎవరు? యేసుప్రభువారే. ఈయన సొంతగా నడవలేదు. ఎవరిని వెంబడించాడు చెప్పండి? దేవుడిని వెంబడించాడు. దేవుడి పిల్లలు, దేవుడే వాళ్ళ ప్రతి ప్రయాణాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో విజయం ఇస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఆహారం ఇస్తూ ఉన్నారు. అరణ్యంలో చొక్క నీరు దొరకు అంటే చెప్పండి, ఏం దొరకమంట? అలాంటిది వాళ్ళకి ఏం చేశాడు తెలుసా? మధుర జలాలు తాగనిచ్చాడండి. ఏ జలాలు? మధుర జలాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాట ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏ జలాలు అంటే చెప్పండి? మధుర జలాలు. ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతున్నామే, అలాంటి నీరు తాపించాడంట ఆయన. ఇలాంటి అద్భుతాలు దేవుడు వాళ్ళతో ఉండి జరిగిస్తే నేను మరలా అడుగుతాను, నీ వల్ల అవుతుందా? 20 లక్షల మందికి ప్రజలకు నీళ్లు తాపించడం నీ వల్ల అవుతుందా? నేను చేయగలనంటే నేను చేయగలుగుతావా? ఎవరు కావాలి మనకి సహాయానికి? దేవుడు సహాయం తప్ప ఇక ఏ దిక్కులే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుడి పెట్టారనే ప్రభు ప్రేమను పట్టిన 2 చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. నీ ఎదుట ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు చెయ్యాలని అనుభవించాలన్నా, నువ్వు దేవుడు లేకుండా ఏ విషయంలో నువ్వు చెయ్యరాదు. అది పాపం మీద జయం కానివ్వండి, సమస్యల మీద జయం కానివ్వండి, శత్రువు మీద జయం కానివ్వండి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు జయం కావాలంటే నీకు ఎవరు కావాలి చెప్పండి? దేవుడు కావాలి. దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు నమ్ముతావా? దేవుడు నీతో ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు, సదాకాలం నీతో ఉంటానన్నాడు, నేను అనాథగా ఇరవను అన్నాడు. అలాంటి దేవుడు మనతో ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా ప్రభువా నువ్వు నాకు సహాయం దయచేయి ఆయన అని చెప్పేసి ఆయన మీద నువ్వు ఆధారపడి దేవుడు నాకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మినట్లయితే దేవుడు మన విషయాలు ఏం చేస్తాడు చెప్పండి? విజయాన్ని ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరి మీద ఆధారపడుతున్నారు? వాళ్ళ శక్తి మీద, వాళ్ళ బలం మీద. వాళ్ళేదో వాళ్ళని కానాని ప్రజలను జయించాలనుకుంటున్నారు, మేము జయించలేమనుకుంటున్నారు. వాళ్ళు బలవంతులు. ఆ పట్టణాలు ఆకాశం కంటే ప్రాకారాలు కలిగిన పట్టణాలు. ఇది మన వల్ల కాదు, మేము మిడతల్లాగా ఉన్నాం వాళ్ళ దృష్టికి. వాళ్ళు మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, ఎలాగ చేయించుతాం, ఇది మా వల్ల అయ్యే పని కాదు, నీవైతే జయించలేవు. కానీ నీకు జయించే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మనం ఆరాధించే నజరేయుడైన యేసు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇస్తాడు నీకు చెయ్యాలి. దేవునితో ఉన్నారని నువ్వు నమ్మితే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత దేవుడి పిల్లలు వాళ్ళని బట్టి దేవుడు బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. వాళ్ళందరూ చంపేద్దాం అనుకున్నాడు దేవుడు. చాలా మంది దేవుడి పిల్లరా ఎందుకు శాపాన్ని అనుభవిస్తారు తెలుసా? నేను మారాలండి. ఎందుకు నువ్వు మారేది? నీ వల్ల అవ్వదు. నువ్వు బైబిల్ గ్రంథాన్ని మీరు స్పష్టంగా చదవండి.
నిర్గమకాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు పశ్చాత్తాపడ్డారు. ఇక మీదట మేము దేవుడి మాట వింటామన్నారు. తర్వాత మరల వెంటనే బోరలు పడ్డారు. ఎందుకంటే వాళ్ళ మధ్యన ఆ సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. కొంతమంది దగ్గర దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. ఇశ్రాయేలు ప్రజలతో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. అందును బట్టి వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళు ఏదో అనుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, సరిగా నడవాలనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాలా. నీ మీద నువ్వు ఆధారపడినంత కాలం నీ వల్ల కాదు. నీకు సహాయం చేసి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీతో ఉన్నాడు. ఆయన మీద నువ్వు ఆధారపడు. నువ్వు ఎది చేయించాలన్నా ఆయన నీకు కావాలి. అలాగ కాకుండా నేను చేయించాలంటే నేను చూస్తే దేవుడికి వచ్చి తెలుసా, నేను కోపడి మాట్లాడుతూ ఉంటే పాస్టర్ గారు అంత కోపంగా మాట్లాడుతున్నాడు, దేవుడికి కోపం వస్తుందని బాబు మీరు ప్రవర్తించే ప్రవర్తన చూస్తుంటే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీ మాటలను బట్టి దేవుడికి కోపం వస్తుంది, నాకు కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేనేదో మారాలి. దేవుడు ఇప్పుడు మీరు మారలేరు, మీ వల్ల కాదనే దేవుడు మనకి తోడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడు. ప్రతి విషయంలో ఆయన సహాయం తప్ప మన వల్ల ఏమీ కాదు. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడి కోపం వచ్చింది. ఏమన్నాడు చదవండి ఆ సంఖ్యాకాండం. దేవుడి బిడ్డలారా 14వ అధ్యాయము చదువుదాం. 13, 12 వచ్చినాన్ని. నేను వారికి స్వాస్థ్యం ఇవ్వక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టింతునని మోషేతో చెప్పగా, తెగులు చేత వాళ్ళందరినీ సంక్రాస్తాను మోషే, నీ ద్వారా ఒక గొప్ప జనాన్ని నేను పుట్టిస్తాను మోషే అంటే. మోషే బతిలాడుకున్నాడు, ప్రభువా నీకు రావాల్సిన మహిమ ఏమైందయ్యా, వాళ్ళందరినీ చంపేస్తే ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు తీసుకొని వచ్చాడే కానీ దేవుడు కానాను దేశానికి వాళ్ళు చేర్చలేకపోయారని చెప్పేసి అన్ని రోజులు అనుకుంటారయ్యా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా వాళ్ళని క్షమించయ్యా అంటే దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. ఇక్కడ దేవుడు పెట్టారా, దేవుడు వాళ్ళు ఏం చేయాలనుకున్నాడు, వాళ్ళ స్వశక్తి మీద ఆధారపడినప్పుడు వాళ్ళని తెగులు చేత సంపేయాలను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థితి నీకెందుకండి, ఆ కర్మ నీకెందుకండి? కొంతమంది వాక్యం అందుకని నేను అనుకుంటా, ఇంకేనాడు కాదు వాడి కర్మను వదిలేస్తాను. ఎంతమంది వింటున్నారో ఎంతమంది వినట్లేదు నాకు అనవసరం. దేవుడు ఏదైతే చెప్పన్నాడు ఆ మాటలు చెబుతాడన్నా. ఎన్నోడి జీవితం దీవించబడింది, ఎన్నోటి వాడి కర్మను వదిలేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. అప్పుడే దేవుడికి వెళ్ళారా, నిజంగా వాళ్ళు దేని మీద ఆధారపడుతున్నారు. కొంతమంది అంతే, వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు. అలా వల్ల నువ్వు శాపను అనుభవిస్తుంది. అందుకనే ఏ పరిస్థితుల్లో చూసినా విజయం అందుకనే రావట్లా, ఉన్న సమస్యలు అందుకని తొలగిపోవట్లా. దేవుడికి ప్రార్థన చేస్తున్నా, దేవుడిని స్తుతిస్తున్నా, దేవుడి మందిరానికి వస్తూ ఉన్నా, నీ పరిస్థితుల్లో దేవుడికి కానుకలు సమర్పిస్తూ ఉన్నా, జై జీవితాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నా తెలుసా? దేవుడి మీద నువ్వు ఆధారపడట్లేదు. దేవా నీవే నాకు సహాయం చేయాలి, నీవే నాకు సహాయం, నా వల్ల ఏమి కాదు, ఎవరి వల్ల ఏమి కాదు, నీవే నాయన. నేను పాదాలు ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో అప్పుడు జై జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఇక్కడ దేవుడి మీద తర్వాత ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపడ్డారు. తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా, ఎరుకో గోడలంట ఆయన కుప్ప కూల్చాడు. వాళ్ళు ఏం చేయరా, దేవుడిని స్తుతించారంట. కానాను దేశంలో ఉన్న ప్రజలందరినీ ఏం చేశారు తెలుసా, హతులుగా చేశారు. కానాను దేశాన్ని ఏం చేశారు, వీళ్ళు స్వతంత్రించుకున్నారు, స్వాస్థ్యంగా పంచుకున్నారు. కట్టని ఇళ్లలో వాళ్ళు వెళ్ళి నివాసం చేశారు. పంటను పండించని పంట పొలాలు పంటనంట వీళ్ళు భుజించారు. ఎంత ఆశీర్వాదం! ఎప్పుడు దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు. నువ్వు ఆధారపడతావా? ఈ రోజైనా నీవే నాకు దిక్కయ్యా, నీవే నాకు దిక్కయ్యా, నాకు నేను మారాలి అని అనుకుంటావా? నేను ఈ పాపాన్ని విడిచిపెట్టాలని నువ్వు అనుకుంటావా? ఈ చోట నేను మానేయాలి, ఈ సీరియల్ చూడటం నువ్వు నీ జన్మలో మారలేదు. దేవా నీవే నాకు సహాయం దయచేయి ఆయన అంటే అద్భుతం జరిగింది. ఆయన నీతో ఉంటాడు. నీ పాపపు స్థితిని అంతటిని తీసివేస్తాడు. నీ కుటుంబ సమస్యలన్నింటిని కొట్టివేస్తాడు. అపజయాన్ని దేవుడు తీసివేస్తాడు. దేవుడు జై జీవితాన్ని మీకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృపాదేవుడు దేవుడు ఈ మాటలు ఇచ్చిన వారందరికీ దయచేయండి కాక. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, నీ గణనామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలను ఆయన కానాను దేశానికి నువ్వు వాళ్ళని చేర్చాలని ఐగుప్తులో నుండి ప్రారంభించేవని పనిచేయటం. అది వాళ్ళ శక్తి ద్వారా, వాళ్ళ బలం ద్వారా, వాళ్ళ సైన్యం ద్వారా కలిగింది కాదు, నీ బలం ద్వారా నడిపిస్తూ
ఆహారాన్ని ఇస్తూ ఉన్నావు, పోషిస్తూ ఉన్నావు. అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశావు. ఎవరు చేయగలరు? ఏ రాజులు చేయగలుగుతారు నాయన? అది నీకు మాత్రమే సాధ్యం. అలాంటి నీవు వారితో ఉండగా మళ్ళా వాళ్ళు స్వశక్తి మీద ఆధారపడుతున్నారు, వాళ్ళు బలం మీద ఆధారపడుతున్నారు. అలాంటి వాళ్ళు చూసినప్పుడు అయ్యా నీకు బాధేసింది. ఎన్నాళ్ళ వరకు నేను నన్ను అలక్ష్యం చేస్తాను, మోషే అందరినీ హతం చేస్తా తెగులు చేత అన్నారు. ఎంత భయంకరమైన మాట అయ్యా. మరి నీకు దినాన ఎవరైతే ఈ విధంగా వాళ్ళ ప్రయత్నాలు, మేము మారాలి, మేము పాపాన్ని ఇచ్చిపెట్టాలి, మేము సీరియల్ చుట్టం మానేయాలి, మేమేదో చేయాలి అని వాళ్ళు స్వశక్తి మీద ఆధారపడి వాళ్ళందరం చూసి నువ్వు ఇలాగనే అనుకుంటున్నావు కదా. నువ్వు వాళ్ళతో ఉండి వాళ్ళకి నువ్వు ఆశీర్వదించాలని, వాళ్ళకి విజయాన్ని తెచ్చేయాలని కోరుకుంటూ ఉండగా వాళ్ళ స్వశక్తి మీద ఆధారపడుతున్నారు. సార్ మేమేదో పాపాన్ని చేయించాలి, వాళ్ళ వల్ల అవుతుందా? ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు చెప్పారయ్యా పాపాన్ని చేయించాలని, వాళ్ళ వల్ల కాలేదు తండ్రి. అందుని బట్టి ఆ సంగతికి తెలిసే మిమ్మల్ని అనాథులుగా ఇవ్వడని చెప్పేసి దేవా మాతో ఆత్మదేవుడిగా నువ్వు ఉండటానికి ఇష్టపడ్డావు. నువ్వు అన్ని విషయాలు నువ్వు మాకు సహాయం దయచేసి ప్రతి విషయంపై మాకు జయాన్ని ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు తండ్రి. నువ్వు మాతో ఉన్నావని, నీ మీద మేము ఆధారపడి ప్రతి విషయంలో జయాన్ని అనుభవించినట్లుగా సహాయం దయచేయండి. ఈ మాట్లాడుతున్న బిడ్డలందరూ కూడా అలాంటి కృపా ధన్యత భాగ్యం ప్రసాదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగిన వాడిని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ